నిమ్మకాయ తినడం శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు చాలా మంది నిమ్మరసాన్ని తీసుకుంటారు. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ విటమిన్ సి చాలా అవసరం. నిమ్మకాయ శరీరాన్ని నిర్వీషీకరణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు నిమ్మకాయ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిమ్మరసాన్ని అన్నంలో, సలాడ్, డ్రింక్ ఇలా రకరకాలుగా తీసుకుంటారు. అయితే నిమ్మకాయతో బాగా సరిపోయే కొన్ని ఆహారాలున్నాయి. అదేవిధంగా కొన్ని రకాల ఆహారాలు నిమ్మతో కలిపి తింటే శరీరంలో ప్రతికూలంగా కూడా పనిచేస్తాయి. అవేమిటంటే బొప్పాయి. ప్రకృతిలో అనేక పండ్లున్నాయి. వీటిలో నిమ్మరసం కలపడంతో మంచి రుచి పెరుగుతుంది. పోషకాలు కూడా పెరుగుతాయి. అయితే బొప్పాయి విషయంలో అలా కాదు. బొప్పాయి నిమ్మకాయతో కలిపి ఎప్పుడూ తినకూడదు. నిమ్మ, బొప్పాయి ప్రభావాలు, పోషక విలువలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందుకే నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తింటే శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని చేస్తుంది. అంతేకాకుండా బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తింటే శరీరంలో బలహీనత ఏర్పడే రక్తహీనత కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టొమాటో. నిమ్మరసం టొమాటోలను చాట్లు, సలాడ్లు, చట్నీలలో కూడా కలిపి ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రెండు ఆహారాలను కలిపి తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. నిమ్మకాయ, టమోటా కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మలబద్ధకం, కడుపులో భారం, ఆమ్లత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలతో చేసినటువంటి ఫుడ్స్. పాలతో నిమ్మరసం కలిపితే పాలు విరిగిపోతేనే అందరికీ తెలిసిందే. అదేవిధంగా నిమ్మకాయను పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ అనే ఆమ్ల పదార్థం ఉంటుంది. ఇది పాలతో పాటు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది అజీర్ణం, పెరిగిన ఆమ్లత్వంతో వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇక ఫైనల్ వన్ వచ్చేసి పెరుగు. పెరుగుని నిమ్మకాయతో కలిపి తీసుకోకూడదు. నిమ్మ మాత్రమే కాదు, ఏదైనా సిట్రస్ పండును పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్స్ పెరుగుతాయి. ఇది దురద, అలర్జీ, ప్రతిచర్యలు, జలుబు వంటి సమస్యలను కూడా తీసుకొచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలతో కలిపి తింటే శరీరానికి హాని చేస్తాయి.